సాధించేశాడు. ఆ గ్రిప్ ఈయనకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని ముక్కలు చేయడం అనేటటువంటి ఆలోచనని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటారు అసలు మామూలుగా అయితే? ఒప్పుకోరు కదా. కానీ చేసి చూపెట్టాడు కదా రాజశేఖర రెడ్డి. అది అసాధ్యం అని చెప్పారు వీళ్ళు సోనియా గాంధీ, కానీ అది చేసి చూపించాడు, ముక్కలు చెక్కలు చేశాడు. ఆ 7 దాకా బయటకు వచ్చేయడం, రాజీనామాలు చేయడం, మళ్ళీ ఎన్నికలు, ఇట్లాంటివన్నీ జరిగినాయి కదా. ఇంకోటి తెలంగాణ వాదానికి సంబంధించి కేసీఆరే శాంతం డల్ అయ్యేటటువంటి స్టేజిలో క్రియేట్ చేయగలిగాడు. అంతకుముందు తెలంగాణ వాదం టాప్కి వెళ్ళిపోతుంది అన్నదాన్ని వెనక్కి తేగలిగాడు. ఆ తర్వాత 2009లో తెలంగాణ, అంతకుముందు జై ఆంధ్ర జై తెలంగాణ నినాదం ఇచ్చింది 2004లో సోనియా గారు. ఆ నినాదాన్ని తెలంగాణ నాయకులు ఇప్పించారు. అలాంటిది రెండోసారి 2009కి వచ్చేటప్పటికి జై ఆంధ్రప్రదేశ్ అని నినాదం చేసింది సోనియా గాంధీ. పైగా సోనియా గాంధీ సభ దగ్గర నుంచినే ఇతను డైరెక్ట్ గా అడిగింది ఏంది, వీసాలు కావాలా, హైదరాబాద్ రావాలని. ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే తెలంగాణ వైపు ఎన్నికలు అయ్యేదాకా ఏం మాట్లాడాల రాజశేఖర రెడ్డి. మామూలుగా సభలో తన డెవలప్మెంట్ ఇది చెప్పుకొచ్చాడు. అయిపోగానే ఆంధ్ర ఎలక్షన్ ఆ తీరు కూడా తెలివిగా ఆంధ్ర ఏరియా సపరేట్ గా తెలంగాణ ఏరియా సపరేట్ అనేటట్టు ప్లాన్ చేశాడు అక్కడ ఎన్నికల. అన్ని వైపులు ఇన్ని స్కెచ్లు వేయడం ఎవరికి సాధ్యం అవుతుంది? ఆ దెబ్బ ఏమైంది, వీళ్ళు కూడా ఊహించింది ఓడిపోతుంది అనుకున్నటువంటిది మళ్ళీ కాంగ్రెస్ గెలవడం. దాంతో కేసీఆర్ ఇంటికి వెళ్ళి పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి చచ్చిపోకపోతే కనుక